హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను మీకు నేను ఈ కుర్తీని ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అనేది చూపిపోతున్నాను. ఈ కుర్తీ కోసం నేను కాటన్ లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. సో అందుకోసమని లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 times ఫోల్డ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి లెంత్ వైజ్ అండ్ అగైన్ దాన్నే నేను విడ్త్ వైజ్ ఫోల్డ్ చేశాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ని ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా 2 folds వేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ సపరేట్గా కట్ చేసేటట్టు అయితే 1 fold వేస్తే సరిపోతుంది అనమాట లెంత్ వైజ్. నెక్స్ట్ ఇక్కడ నేను టాప్ సైడ్ ఒక 1/2 inch మార్జిన్ పెట్టేసి లైన్ డ్రా చేస్తున్నాను. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో ఇలా లైన్ మార్క్ చేసిన తర్వాత నేను టోటల్ లెంత్ ఏదైతే ఉందో అది మార్క్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన టోటల్ లెంత్ వచ్చేసి 40 inches. సో లైనింగ్ యూజువల్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ని తక్కువ పెట్టుకుంటాం. బట్ ఇక్కడైతే నేను 40 inches పెడుతున్నాను, ఎందుకంటే బాటమ్ అవి హెమ్ చేసినప్పుడు మనకి కావాల్సిన లెంత్ అయితే వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ మార్క్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన షోల్డర్ విడ్త్ వచ్చేసి 14 inches. సో దాని హాఫ్ వచ్చేసి 7 inches కాబట్టి 7 inchesకి మార్క్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్కి కూడా నేను 7 inches పెట్టి మార్క్ చేస్తున్నాను. అండ్ ఆర్మ్ హోల్ మార్క్ చేసిన పాయింట్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ ఈ 2 pointsని జాయిన్ చేసేటట్టు ఒక వర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మన ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1/2 inch షోల్డర్ డ్రాప్ పెట్టుకుంటున్నాను. సో ఇలా షోల్డర్ డ్రాప్ పెట్టడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ నేను షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 inches పెడుతున్నాను. సో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి 2 inches వస్తుంది అనమాట. అంటే సీమ్ అలవెన్సెస్కి అవి పోయి మనకి షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 inches ఉంటుంది. సో షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను బస్ట్ మార్క్ చేస్తున్నాను. నా బస్ట్ రౌండ్ వచ్చేసి 38 inches. దానికి నేను 2 inches ఈజ్ కోసం యాడ్ చేస్తున్నాను, అప్పుడు 40 inches అవుతుంది. ఫోర్త్ పార్ట్ ఆఫ్ 40 ఈజ్ 10 inches. సో 10 inches దగ్గర ఒక పాయింట్ మార్క్ చేశాను. అండ్ సీమ్ అలవెన్స్ కోసం 1.5 inches పెడుతున్నాను. బట్ మీకు కావాలి అంటే 2 inches అయినా పెట్టుకోవచ్చు సీమ్ అలవెన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి నేను వేస్ట్ లైన్ని మార్క్ చేస్తున్నాను. సో మనకి వేస్ట్ లైన్ వచ్చేసి 14.5 inches దగ్గర వస్తుంది. సో 14.5 inches దగ్గర పాయింట్స్ మార్క్ చేసి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వేస్ట్ని మార్క్ చేయాలన్నమాట. నా వేస్ట్ రౌండ్ వచ్చేసి 33 inches. సో ఈజ్ కోసం 2 inches యాడ్ చేస్తే 35 inches అవుతుంది. సో ఫోర్త్ పార్ట్ ఆఫ్ 35 inches ఈజ్ 8.75. సో 8.75 దగ్గర ఒక పాయింట్ మార్క్ చేశాను. అండ్ అలానే 1.5 inches సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేశాను. సో ఇలా వేస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్లిట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. సో స్లిట్ వచ్చేసి మనకి 21.5 inches దగ్గర వస్తుంది యూజువల్గా. సో మీకు ఇంకా కిందికి కావాలి అంటే 22 inches దగ్గర అయినా మార్క్ చేసుకోవచ్చు, అదర్వైజ్ 21 inches దగ్గర అయినా మార్క్ చేసుకోవచ్చు. సో ఇలా స్లిట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మన లోవర్ వేస్ట్ అంటే మన స్లిట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వచ్చే మెజర్మెంట్ అంటే నాది వచ్చేసి 42 inches ఉంది లోవర్ వేస్ట్. సో దానికి నేను 2 inches ఈజ్ యాడ్ చేశాను. సో అప్పుడు 44 inches అవుతుంది. సో 44ది ఫోర్త్ పార్ట్ వచ్చేసి 11 inches కాబట్టి 11 inches దగ్గర మార్క్ చేశాను. అండ్ అగైన్ సేమ్ 1.5 inch సీమ్ అలవెన్స్ కోసం పెట్టాను. అండ్ కింద బాటమ్ దగ్గర అయితే నేను సేమ్ నేను ఎంతైతే స్లిట్ లైన్ దగ్గర పెట్టాను అంతే పెడుతున్నాను, అంటే 11 inches పెడుతున్నాను, ఎందుకంటే నేను స్ట్రెయిట్ కుర్తీ చేస్తున్నాను కాబట్టి. సో ఒకవేళ మీకు స్ట్రెయిట్ కుర్తీ వద్దనుకుంటే ఒక 1 inch యాడ్ చేసుకునేసి మార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను సీమ్ అలవెన్స్ కోసం 1 inch మాత్రమే పెట్టుకున్నాను. యాక్చువల్లీ వీడియోలో 1.5 దగ్గర మార్క్ చేసినట్టు చూపించాను, బట్ నేనైతే 1 inch మాత్రమే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఏవైతే మనం ఇంతకుముందు మార్క్ చేసామో అవన్నీ జాయిన్ చేయాలి. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా అన్ని పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి.
అండ్ వేస్ట్ లైన్ దగ్గర నేను లైట్గా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను, ఎందుకంటే ఇలా కర్వ్ డ్రా చేయడం వల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది. సో ఇలా అన్ని పాయింట్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత మనం స్లిట్ అండ్ బాటమ్ లైన్ని కూడా జాయిన్ చేయాలి. సో ఇది నేను స్ట్రెయిట్ కుర్తీ కుడుతున్నాను కాబట్టి అన్ని పాయింట్స్ కూడా నేను 11 ఇంచెస్ పెట్టుకునేసి మార్క్ చేస్తున్నాను స్ట్రెయిట్ లైన్ అనేది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే నేను దీనికి సీమ్ అలవెన్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే పెట్టి మార్క్ చేస్తున్నాను. సో ఈ స్కేల్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్. సో చెప్పాను కదా నేను ఫస్ట్ 1.5 ఇంచ్ పెట్టాను అని. సో అదే నేను ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాను అనమాట. సో 1 ఇంచ్ అయితే మనకు సరిపోతుంది అనమాట ఫోల్డ్ చేసేందుకు, అందుకే నేను 1 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను. సో ఇలా అన్ని పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. సో ఫ్రీ హ్యాండ్స్తోనే ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నాను. సో మీకు కావాలి అంటే మనకి ఫ్రెంచ్ కర్వ్ అనేది ఉంటుంది కదా, సో అదైనా యూస్ చేసి ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట. సో ఫ్రంట్ మనకి ఆర్మ్ హోల్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. సో దానికోసమని నేను మనం 7 ఇంచెస్ పెట్టి మార్క్ చేసాం కదా, సో దాని నుంచి నేను లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకో కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. సో ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని మార్క్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ డెప్త్ని మార్క్ చేసుకుందాం. సో బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను. సో అందుకోసమని 2.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేశాను. సో ఇలా 2.5 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి, ఇంతకుముందు మనము షోల్డర్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసాం కదా నెక్ విడ్త్ది. సో ఆ పాయింట్ని ఈ నెక్ డెప్త్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్క్వేర్లో ఒక రౌండ్ నెక్ అనేది మార్క్ చేశాను. సో ఇది వచ్చేసి నా బ్యాక్ నెక్. అండ్ ఫ్రంట్ నెక్ కోసం నేను డెప్త్ అనేది 7 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను టేప్ అనేది క్రాస్గా పెట్టి 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు కనుక స్ట్రెయిట్గా పెట్టి 7 ఇంచెస్ మార్క్ చేస్తే మనకి డెప్త్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, అంటే మన నెక్ చాలా డీప్గా ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను వీ నెక్ అనేది పెడుతున్నాను, కొంచెం బ్రాడ్గా వచ్చేటట్టు. సో మీరు కావాలి అంటే రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఆర్ ఎనీ అదర్ నెక్, మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ నెక్ అనేది డెప్త్ తగ్గించాను కాబట్టి నేను షోల్డర్ విడ్త్ అనేది ఫుల్ పెట్టుకున్నాను. ఒకవేళ మీరు కనుక బ్యాక్ నెక్ అనేది డీప్గా పెట్టుకోవాలి అనుకుంటే మీరు షోల్డర్ విడ్త్ అనేది తగ్గించుకోవాలి, లేకపోతే మీకు షోల్డర్ అనేది జారుతూ ఉంటుంది. సో ఇలా మొత్తం ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి డిఫరెంట్ కాబట్టి. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ సపరేట్గా పెట్టేసుకునేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి నెక్ అండ్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ నెక్ వేరీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. అండ్ రెస్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తున్నాను. సో ఈ 1 ఇంచ్ అనేది మనము బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్లో కూడా పెట్టుకోవాలి. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను. సో అందుకోసమని ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. నాకు కావాల్సిన స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దానికి నేను 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసి 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో ఈ 11 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను. సో ఈ 2 లైన్స్ మధ్యలో మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్ కోసం పెట్టి మార్క్ చేస్తున్నాను. సో నేను ఈ డ్రెస్ కోసం పఫ్ స్లీవ్స్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి
ఫస్ట్లోనే నేను సీమ్ అలవెన్స్ కోసం ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలనో అంత వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే పఫ్ స్లీవ్స్ కాబట్టి సెంటర్లో మనకి గ్యాదరింగ్ అనేది వస్తుంది. సో ఈ గ్యాదరింగ్ కోసం మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పెట్టుకునేసి ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే దీని ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి ఆబ్వియస్లీ 8 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో యూజువలీ మనకి 8 ఇంచెస్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట. ఎందుకంటే అన్ఫోల్డ్ చేసినప్పుడు మనకి 8 + 8 16 ఇంచెస్ వస్తుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అ రెగ్యులర్ ఆర్మ్ హోల్ సైజ్. సో ఈ ఎక్స్ట్రా ఇంచెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గ్యాదర్ చైన్ యూస్ చేసేందుకు ఉంటాయి. ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను. సో ఈ 6 ఇంచెస్ వరకు మన స్లీవ్ అనేది నార్మల్గానే ఉంటుంది. సో 6 ఇంచెస్ తర్వాత ఏదైతే ఉందో అది నేను గ్యాదర్ చైన్ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బాటంలో ఒక 1 ఇంచ్ వదిలేస్తున్నాను. సో ఈ 1 ఇంచ్ వదిలేసిన తర్వాత 1.5 ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్ కోసం పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేస్తున్నాను. సో బాటంలో అయితే నేను ఇలాస్టిక్ పెడతాను కాబట్టి విడ్త్ అనేది అలానే ఉంచాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన స్లీవ్ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. సో మనకి స్లీవ్స్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్గా ఉంటాయని ఇంతకుముందు చెప్పాను కదా. సో అందుకోసమని ఈ స్లీవ్స్ ప్యాటర్న్ని అన్ఫోల్డ్ చేశాక మనకి రైట్ అండ్ లెఫ్ట్ బోత్ స్లీవ్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా. సో ఆ ఫ్రంట్ సైడ్ ఇంకొంచెం డెప్త్ పెట్టుకునేసి కట్ చేసుకోవాలి. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ సైడ్ కొంచెం డెప్త్ అనేది ఎక్కువ కట్ చేసామన్నమాట బ్యాక్ సైడ్కి కంపేర్ చేస్తే. సో ఈ డెప్త్ ఎక్కువ ఉన్న సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తాయి అన్నమాట. సో ఇలా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేయాలనో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను నెక్ లైన్ని స్టిచ్ చేస్తున్నాను. సో అందుకోసమని 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసి మార్క్ చేస్తున్నాను, సో దట్ మనకి స్టిచ్ చేసేందుకు ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ నేను 2 కూడా రైట్ సైడ్స్ ఫేస్ చేసేటట్టు పెట్టాను. సో 2 కూడా రైట్ సైడ్స్ ఫేస్ చేసేటట్టు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము నాచెస్ పెట్టుకోవాలి. ఇలా నాచెస్ పెట్టుకోవడం వల్ల మనము టర్న్ చేసినప్పుడు మనకి నెక్ లైన్ అనేది మంచి ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ నెక్లో ఒక కీ హోల్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి సెంటర్లో 3 ఇంచెస్ లైన్ ఒకటి మార్క్ చేశాను. అండ్ తర్వాత ఇంతకుముందు నేను 1/2 ఇంచ్కి నెక్ లైన్ దగ్గర ఎలా మార్క్ చేశాను అలా మార్క్ చేశాను. అండ్ ఈ 3 ఇంచెస్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎండ్ అయ్యే దగ్గర నేను ఎటువంటి గ్యాప్ పెట్టట్లేదు, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా వీ షేప్లో డ్రా చేశాను. అంటే మనకి ఓపెనింగ్ దగ్గర మాత్రమే కొంచెం గ్యాప్ వస్తుంది, 1/2 ఇంచ్ ఆన్ ఈదర్ సైడ్. అది ఎండ్ అయ్యే దగ్గర మటుకు ఎటువంటి గ్యాప్ ఉండదు. సో ఇలా మార్క్ చేసిన తర్వాత నేను వాటిని స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రంట్ నెక్కి ఎలా అయితే నాచెస్ పెట్టామో ఇక్కడ కూడా నాచెస్ పెట్టుకోవాలి. మొత్తం నాచెస్ పెట్టిన తర్వాత మనము టర్న్ చేయాలి. సో ఇలా టర్న్ చేసినప్పుడు మనకి ఫినిష్డ్ నెక్ లైన్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు మనం 3 ఇంచెస్ లైన్ ఏదైతే మార్క్ చేసామో దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో ఇలా మన ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లైన్స్ అనేటివి రెడీ అయిపోయాయి. సో దీనికైతే నేను బ్యాక్ సైడ్ లూప్ అండ్ బటన్ అటాచ్ చేస్తాను, బట్ అది లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను చూడండి. సో ఇలా ఫ్యాబ్రిక్ని టర్న్ చేశాక మన నెక్ లైన్ అనేది ఇలా ఉంటుంది. సో దీని మీద ఇప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేయడం వల్ల మనకి నెక్ లైన్ ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐరన్ చేశాక చూపిస్తున్నాను. సో చూడండి, ఐరన్ చేశాక మనకి నెక్ లైన్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, అక్కడ మనకి లూప్ అండ్ బటన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేయాలి. సో నేను మీకు చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 కూడా రైట్ సైడ్స్ ఫేస్ చేసేటట్టు పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ సపరేట్గా వచ్చేటట్టు అన్ఫోల్డ్ చేసుకోవాలి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు.
అండ్ తర్వాత మనం షోల్డర్ని జాయిన్ చేయాలి. సో ఇలా షోల్డర్స్ జాయిన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అంటే మనకి షోల్డర్ దగ్గర ఎటువంటి స్టిచ్చెస్ అనేటివి బయటికి కనిపించవు. సో ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర ఎటువంటి రా ఎడ్జెస్ కనిపించవు. చూడండి, మనకి నెక్ లైన్ ఫినిషింగ్ కూడా ఇలా చేయడం వల్ల నీట్గా వస్తుంది. సో ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మన కుర్తీ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము స్లీవ్స్ని అటాచ్ చేయాలి. సో స్లీవ్స్ని అటాచ్ చేసే ముందు ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి గ్యాదర్ చేయాలి కదా. సో ఆ పాయింట్స్ నేను ఇంతకుముందే మార్క్ చేశాను. ఆ పాయింట్స్ మధ్యలో ఇప్పుడు నేను ఒక స్ట్రెయిట్ స్టిచ్ అనేది స్టిచ్ చేయాలి. సో ఈ స్టిచ్కి ఏంటంటే మనము టెన్షన్, లెంత్, విడ్త్ అన్నీ కూడా లూజ్గా పెట్టుకోవాలి. సో దాట్ ఇలా పెట్టినప్పుడు మనకి గ్యాదర్ చేయను ఈజీగా ఉంటుంది. సో ఇలా ఆ 2 పాయింట్స్ మధ్య ఒక స్ట్రెయిట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ప్రతి స్టిచ్కి 2 థ్రెడ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో బాబిన్ థ్రెడ్ అంటే మనకి బాటమ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని పుల్ చేస్తూ ఇలా గ్యాదర్ చేసుకోవాలి. సో ఇలా గ్యాదర్ చేసిన తర్వాత ఈ టోటల్ స్లీవ్ కర్వ్ ఏదైతే ఉందో అది మనకి కుర్తీ ఆర్మ్ హోల్ కర్వ్కి మ్యాచ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా, సెంటర్లో మాత్రమే మనకి గ్యాదరింగ్ అనేది వస్తుంది. సో సైడ్స్ అంతా కూడా మనకి నార్మల్ స్లీవ్ లాగానే వస్తుంది. సో ఇది వచ్చేసి మన కుర్తీ ఆర్మ్ హోల్ కర్వ్. సో ఇంతకుముందు మనం గ్యాదర్ చేసి పెట్టుకున్న స్లీవ్ ఉంది కదా, సో ఆ స్లీవ్ కర్వ్ అండ్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ రెండు కూడా మ్యాచ్ అవుతాయా లేదా అనేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇలా క్రాస్ చెక్ చేసినప్పుడు మనకి రెండు కూడా మ్యాచ్ అయితే మనము ఇంకా నెక్స్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే మనము ఈ గ్యాదర్ చేసిన పార్ట్ దగ్గర కాస్త అడ్జస్ట్ చేసుకొని మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను స్లీవ్స్ని జాయిన్ చేస్తున్నాను. సో ఇలా నేను 2 సైడ్స్ కూడా స్లీవ్స్ని జాయిన్ చేసుకుంటాను. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనము కట్ చేసేటప్పుడు స్లీవ్స్ది డెప్త్ డిఫరెంట్గా మార్క్ చేసాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అది కన్సిడర్ చేసి మనము ఫ్రంట్ ఏదొస్తుంది బ్యాక్ ఏదొస్తుంది అని చూసుకునేసి స్లీవ్స్ని అటాచ్ చేయాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత మన కుర్తీ అయితే ఇలా రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను స్లీవ్కి కింద బాటంలో ఒక ఇలాస్టిక్ని అటాచ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసమని నేను నా స్లీవ్ రౌండ్ ఏదైతే ఉందో దానికన్నా నేను ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకునేసి ఇలాస్టిక్ని తీసుకుంటున్నాను. అంటే నా స్లీవ్ రౌండ్ వచ్చేసి బాటంలో 10 ఇంచెస్ ఉంటుంది, బట్ నేను ఇలాస్టిక్ అయితే 9 ఇంచెస్ పెట్టి తీసుకున్నాను అనమాట. సో ఇలా 2 ఇలాస్టిక్స్ తీసుకున్నాను 2 స్లీవ్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లీవ్ బాటమ్ని నేను 1/4 ఇంచ్ లాగా వచ్చేటట్టు ఫోల్డ్ చేసి హెమ్ చేశాను అనమాట. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇలాస్టిక్ని అటాచ్ చేయాలి. సో ఈ ఇలాస్టిక్ని నేను కింద నుంచి 1 ఇంచ్ గ్యాప్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. అండ్ అలానే మనం సీమ్ అలవెన్స్ కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, సో ఈ ఇలాస్టిక్ని ఒక 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్లో పోయేటట్టు పెట్టి స్టిచ్ చేశాను. అండ్ ఇలాస్టిక్ స్టిచ్ చేసేటప్పుడు ఆల్వేస్ వి షుడ్ పుల్ ద ఇలాస్టిక్ అండ్ దెన్ స్టిచ్. అలా చేస్తేనే మనకి ఇలా గ్యాదర్ అయ్యి వస్తుంది, లేకుంటే ఇలా గ్యాదర్ అయ్యి రాదు. సో ఇలా ఎలాస్టిక్ని స్టిచ్ చేసిన తర్వాత స్లీవ్ది బాటమ్ ఇలా ఉంటుంది గ్యాదర్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ సైడ్స్ అనేటి స్టిచ్ చేసుకోవాలి మన సైజ్ పెట్టుకునేసి. సో ఇలా నేను స్లీవ్స్ దగ్గర అండ్ బస్ట్ వేస్ట్ మొత్తం కూడా ఆ సైడ్ అనేది మన మెజర్మెంట్స్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనము ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి 90% ఆఫ్ ద కుర్తీ అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ మనకి బాటంలో హెమ్ చేయడము అండ్ అలానే సైడ్స్ స్టిచ్ చేయడం ఒకటే మిగిలి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బాటంలో హెమ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను లైనింగ్ని హెమ్ చేస్తున్నాను. సో ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తూ హెమ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 లైనింగ్స్ కూడా స్టిచ్ చేస్తాను. అండ్ ఈ లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత
నెక్స్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా హెమ్ చేసుకోవాలి. సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ని బాటమ్ హెమ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సైడ్ కూడా అంతే 2 టైమ్స్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసి ఒక ఎండ్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఈ స్టిచ్ని మనము ఇలానే స్ట్రెయిట్గా స్లిట్ వచ్చే వరకు కంటిన్యూ చేయాలి. సో ఇలా స్లిట్ దగ్గరికి వచ్చాక ఇప్పుడు మనం ఫూటర్ని లిఫ్ట్ చేసేసి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కుర్తీని రొటేట్ చేసేసి ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం 2 ఫోల్డ్స్ వేసుకునేసి స్టిచ్ని కంటిన్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మనం సైడ్ని ఇంతకుముందు మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే ఈ సైడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ స్టిచ్ అనేది మనకి స్లిట్ నుంచి బాటమ్ వరకు కంటిన్యూ చేయాలి. సో బిగినర్స్కి అయితే స్లిట్ దగ్గర స్టిచ్ చేయడం కొంచెం కష్టం అనిపించవచ్చు, బట్ ఆన్ ప్రాక్టీస్ మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనము ఇంకొక సైడ్ కూడా సైడ్స్ అండ్ స్లిట్ని స్టిచ్ చేసుకోవాలి. సో దీంతో మన కుర్తీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో మీకు కనుక గుర్తుంటే నేను బ్యాక్ సైడ్ నెక్కి కీ హోల్ పెట్టాను. సో అప్పుడైతే నేను లూప్ అండ్ బటన్ స్టిచ్ చేయలేదు. సో అందుకోసమని ఇప్పుడు నేను లాస్ట్లో స్టిచ్ చేస్తున్నాను. సో లూప్ అయితే ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను. సో దానికి ఇప్పుడు నేను బటన్ ఫిక్స్ చేస్తున్నాను. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బటన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా బటన్ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఈ బటన్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, మన బటన్ అయితే ఈజీగా ఆ లూప్లోకి ఇన్సర్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ నేను సైడ్స్ అంతా కూడా నాచెస్ పెడుతున్నాను. సో ఇలా నాచెస్ పెట్టడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. సో దిస్ ఎండ్స్ అవర్ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే మీకు ఈ కుర్తీ ఎలా అనిపించిందని కింద కమెంట్స్లో కూడా చెప్పండి. And if you're not following me on Instagram, please do follow me on Instagram. And see you all in my next video. Until then, take care. Bye bye.